శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, విఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన 126వ అధ్యాయము 6వ వచనం ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ 126 verse 6లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఈరోజు వాగ్దానము, సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. అంటే నీ జీవితంలో ఈ వాగ్దానము దేవుడు ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నాడు. సంతోషగానం అంటే పాటలు ఎప్పుడు వస్తాయి? మనం ఒక పనికి వెళ్తాం, లేదా ఒక పెండ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అది అవుతుందా అవదా, అవుతే బాగుండు అని అనుకుంటూ వెళ్ళేవనుకో, అనుకోకుండా ఆశ్చర్యకరంగా వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉండి అది ఓకే అయిందనుకో, నీకు ఎట్లుంటుంది? తిరిగి నీ ప్రయాణం ఎలా ఉంటుంది? కూర్చున్న ప్రయాణంలో నీవు తెలియకుండా పాటలు వస్తూ ఉంటుంటాయి. అంటే నేను సరిపోను ఈ సంబంధానికి వెళితే ఇంత గొప్ప పెళ్లి సంబంధం నేను అందుకుంటాను అనుకోలేదు, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని తెలియకుండా నీకు పాటలు వస్తుంటాయి. అలాగనే నీవు కోరుకున్న దానికంటే మంచి పెండ్లి కుమారుడు నీకు దొరికితే, మంచి పెండ్లి కుమార్తె నీకు దేవుడు ఇచ్చాడని అంటే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? పాటలు వస్తుంటాయి. సంతోషం ఎప్పుడైతే వస్తుందో పాటలు వస్తాయి. రావలసిన ఆస్తి విషయంలో ఊహించిన దానికంటే నీకు రావాల్సిన వాటా అధికంగానే నీకు న్యాయబద్ధంగా వచ్చిందంటే నీ నోటబ్బడ సంతోషముతో కూడిన గానము, పాటలు వస్తాయి. నీకు అన్యాయం జరుగుతుందని ఏడుస్తున్నావు, సడన్గా నీ పక్షంగా న్యాయము ప్రకటించబడింది కోర్టు పరంగా, అన్నీ నీకు అనుకూలంగా వస్తే ఎలా ఉంటుంది? ఒక తెలియని ఉత్సాహము. ఎవరు అవసరం లేదు, నేను ఒంటరి కాదు, నాకు ఆయన ఉన్నాడు, మీరందరూ నాకు దూరం అయిపోయినా, అన్యాయం చేసిన దేవుడు నాకు న్యాయం చేశాడని ఎలుగెత్తి, నీకు రావాల్సిన ఆస్తిని ఎవరిని కబ్జా చేస్తే న్యాయబద్ధంగా నీ చేతికి అప్పగించినప్పుడు ప్రభుత్వం, మరి న్యాయ వ్యవస్థ నీ చేతికి అప్పగించినప్పుడు, డాక్యుమెంట్స్ నీ పేరుని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సంతోషమైన గానం. నీ జీవితంలో ఏ పనికి వెళ్ళినా నువ్వు పాటలు పాడుకుంటూ వస్తావు. ఉద్యోగం వచ్చిందని పాడుతావు, పెళ్ళి కుదిరిందని పాడుతావు, ఇల్లు కట్టానని పాడుతావు, ఇల్లు కడుతున్నానని పాడుతావు, భూమిని స్వాధీనపరుచుకున్నాను, భూమిని స్వతంత్రించుకున్నానని. ఇక ఎంతవరకు ఏడ్చేవు, ఏడుపు దినాలు అయిపోయినాయి. ఈ దినము నుండి పాటలు పాడుతూ ఉంటాయి. ఏ పాటలు అంటే ఏదో దుఃఖముతో కూడిన పాటలు కాదు, అక్కడ రాశాడు సంతోషగానము చేయొచ్చు. రెండోది పనులు మోసుకొని వస్తావు. అంటే ఒంటరిగా వెళ్తావు, ఒట్టి చేతులతో వెళ్తావు, నిండు చేతులతో తిరిగి నీ ఇంటికి వస్తావు. ఇక మీదట వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, పాటకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా నీవు తిరిగి ప్రయాణము నీ కుటుంబానికి చేరే సమయంలో దేవుడు నిన్ను నిండు పాత్రగా ఆశీర్వదిస్తాడు.
ఇక మీదట నీ నోట సంతోష గానం అనేటువంటి దీవెన వాక్కుతోటి, మరి నిండు దీవెనలతోటి నువ్వు ఇంటికి చేరుతావు. చూడండి, తండ్రి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎదురు చూస్తారు, డాడీ ఏదైనా తెస్తాడని. మా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు సేవకి వెళ్తే నా కోసం ఏదైనా ఒక పొట్లం తెచ్చేవారు, మా అన్నయ్యకి తెచ్చేవారు, అక్కకి. ఒకవేళ వాళ్ళకి తేవటానికి మర్చిపోయినా కూడా నా కోసమైనా ఆయన ఏదో ఒకటి తెచ్చేవాడు. నాన్న వస్తున్నారు అనేటప్పటికి సేవకి వెళ్తే అందరూ ఎదుటి ఇస్తారు, చేస్తారు. నాన్న కూడా పట్టుకుని పిల్లోడు తింటాడు, వాడు చూస్తాడంటే నేను ఇంట్లోంచి బెల్ల కొట్టేవాడు అనమాట. ఆ బెల్ల కొడితే నాన్న వచ్చారని బయటకు వచ్చేటప్పటికి నాన్న చేతి నిండా నిండు బ్యాగులు ఉంటాయి. అంటే అందరిచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే చెప్తున్నాను మీకు, ఎప్పుడు కూడా మీ ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఒక విషయంలో ఒక పని మీద వెళ్ళినప్పుడు నిండుగా దీవెనలతోటి తిరిగి నీ కుటుంబాన్ని దర్శిస్తావు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియులరా, అందరూ కూడా బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. కీర్తన 86వ అధ్యాయము 11వ వచనం బైబిల్ ఉన్నవారు తెరవండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. ఆమేన్. ప్రియులరా, ఈ 86లో 86వ అధ్యాయంలో ఒక ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఆ ప్రార్థనలో సెకండ్ టాపిక్ ఏంటంటే పెద్ద అంశం అన్నమాట. ప్రార్థన దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇలా చేస్తున్నాడు. దేవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. ప్రార్థనలో ఈ మాట చాలా విలువైనది. నీవెలాంటి ప్రార్థన చేయాలి, నేను ఎలాంటి ప్రార్థన చేయాలంటే నీ మార్గము నాకు బోధించు బాబు అని అడగాలి. ప్రతిరోజు నీ ప్రార్థనలో దేవుని మార్గమును బోధించమని అడగాలి. ఆమేన్. ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు చేస్తున్నాడంటే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా మార్గము నువ్వు నాకు బోధిస్తే ఆ మార్గమును బట్టి నేను సత్యములో నేను నడుచుకుంటాను. సత్యములో నడుచుకునేటప్పుడు సత్యవంతుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ప్రార్థన ఎలాగున్నది? ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు? ప్రభువా, ఈ పక్క స్థలం అమ్ముతారంట ప్రభువా, ఎలాగైనా సరే సహాయించి ఆ అమ్మేవాడు మనసు మార్చు ప్రభు. ఎవరో ఇద్దరు వచ్చి అడిగారు, చూసి వెళ్ళిపోయారు ప్రభువా. కాదు, యేసు నామములో అది నాకే అయిపోవాలి. ఇలా చేయొద్దు. నీకు ఇవ్వాలని ఆయనకు తెలుసు, అది నీదే. అది నీవు అడగవలసింది స్థలం కలపమని. ప్రభు, ఎలాగైనా సరే క్రిస్మస్కి 25 కారు తెచ్చేసుకోవాలి ప్రభు. మా ఆయనకి మంచి మనసు ప్రభు, మా ఆయనకి ఫ్లాట్ కాదు కారు కొనాలనే మనసు, నువ్వు మనసు మార్చగల దేవుడు కదా ప్రభు, మనసు మార్చేయి. అంతా నీ ఇష్టమేనా? నీ ప్రార్థనలో మొట్టమొదటిగా నీవు నేను మనందరం చేయవలసింది, నీ మార్గము నాకు బోధించుము, సత్యములో బ్రతకటానికి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం ఏదో విచారించి తెలుసుకున్నది, మేలు కలుగు మార్గము గురించి ఆలోచన చేయండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీరు మీ ప్రార్థనలో ఏమడుగుతున్నారు? నల్లబడిపోయింది ప్రభువా, నువ్వు అనుకుంటే ఎంత, నీ స్వరూపం మాకు ఇవ్వండి. అలా చేస్తున్నావా? ఇదా నీ ప్రార్థన? ప్రార్థన నేర్పోయా అని అడుగు. ప్రార్థనలో ప్రభువుని కొద్ది నిమిషాలు నువ్వు స్తుతించి దావీదు స్టార్టింగ్ ఎలా చేశాడంటే, ఈ చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. నేను దీనుడను దరిద్రుడను. ఫస్ట్ వచనంలో, మొదటి వచనంలో, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు, నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షింపు, దినమెల్లా నీకు మొరబెడుతున్నాను, నీ వైపు నాకు నా ప్రాణం నీ వైపు ఎత్తుచున్నాను. ఇలా చెప్తూ 11వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాడంటే, నేను
సత్యములో బ్రతుకున్నట్లు. ఎలా బ్రతుకున్నట్లు? సత్యములో బ్రతుకున్నట్లు నీవు నాకు నీ మార్గము నాకు బోధింపు. చాలా మార్గాలు మన ముందుకు వస్తుంటాయి. అసలు ఆ మార్గాల్లో అనేకమైనటువంటి హైవేస్ ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి. భూమి మీద ప్రయాణం చేసే వాళ్ళకి మార్గాలు ఉంటాయి, గాలిలో ప్రయాణం చేసే వాళ్ళకి కూడా మార్గాలు ఉంటాయి. విమానం ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా మార్గాలు ఉంటాయి, వాళ్ళకి హైవేస్ ఉంటాయి. పైన వెళ్ళే విమానం పైన వెళ్తుంది, కిందకి వెళ్ళే విమానం కిందకి వస్తుంది. వారికి అంతా కూడా శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ అన్నీ కూడా అందుతుంటాయి. చక్కగా ఎక్కడికక్కడే హైవేస్ ఉంటానే ఉంటాయి, అన్ని మార్గాలు. ఏ మార్గంలో ఏ ఫ్లైట్ వెళ్తే ఆ మార్గంలో అది సురక్షితంగా వెళ్తుంది. మార్గము తప్పినప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. హైవేలో కూడా వన్ వే మనం వెళ్తుంటాం, మనం వెళ్ళవలసినప్పుడు వెళ్తాం, వెళ్ళవలసిన దాంట్లో తిరిగి వస్తే చాలా ప్రమాదాలకు గురవుతుంటాయి. చాలా మార్గాలు ఉంటాయి. సినిమాకి వెళ్ళే మార్గం ఉంటుంది, షికార్లకు వెళ్ళే మార్గాలు ఉంటాయి, త్రోవ తప్పిపోయి వెళ్ళిపోయే మార్గాలు ఉంటాయి. కానీ మన జీవితము ఈ మహాలోకములో ఆ పరమాత్ముని కలిగి, ఆ పరమాత్ముని రాకడ పర్యంతరం మన బ్రతుకు కాలమంతటిలో ఆయన సన్నిధిని విడవకుండా వెళ్ళటానికి మనం ఎప్పుడు కూడా నాకు నీ మార్గము కావాలి. దావీదు అడుగుతున్నది ఏంటంటే సత్యముగా బ్రతకటానికి నీ మార్గము కావాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు నన్ను నడిపించు బాబు లోతైన జలములలో. నాకు నేనుగా మార్గం ఎంచుకుని నడిస్తే ఒక్క చేప కూడా పడలేదు. ఆత్మార్పణతో పరిపూర్ణ సమర్పణతో నేను నడుచుకుంటాను, నాకు నీ మార్గము నేర్పించు. హల్లెలూయా చెప్పండి. నేను కొన్ని సంవత్సరాలు క్రితము నేను కొన్ని మార్గాలు ఎంచుకుని నడుస్తూ ఉండేవాడిని, ఇదే కరెక్టేమో అని. కానీ అందులో ఏ రకమైనటువంటి విజయము ఆశీర్వాదము నాకు కనపడినప్పుడు నేను ఉపవాస దీక్ష చేసి నాకు నీ మార్గము చూపించు అని అడిగాను. అప్పుడు దేవుడు నాకు సరైన మార్గము చూపించాడు. ఈ మార్గములో సత్యముగా బ్రతకటానికి చాలా కష్టపడుతూ సిద్ధపడుతున్నాను ప్రతిరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ ప్రార్థనలో మీ అవసరతలే చెప్పుకుంటున్నారు, మీ అవసరాలు తీరాలనే అడుగుతున్నారు. ఆ తీర్చేవాడికి అసలైనటువంటి లింక్ ఒకటి ఉంది ఆయనకి మనకి మధ్యలో. నీవు మాకు మార్గము బోధించు. దావీదు అంత చిన్ననాటి స్థితి, ఆ అవమానముల పరిస్థితి, గొర్రెల మేపుకునే స్థితి నుండి మరి ఇజ్రాయేలు దేశానికి 2వ రాజుగా నిలబడ్డాడు అంటే ఆయనను ఆ స్థాయికి తీసుకుని వచ్చింది ఆయన ప్రార్థన జీవితమే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పరిస్థితులను స్థితిగతులను మార్చి మనల్ని నిలబెట్టేది నీ ప్రార్థనే, నా ప్రార్థనే. ఎవరి ఇంటిలో ఎంత ప్రార్థన ఉన్నదో దానికి తగినట్టుగానే వారి కుటుంబ దీవెనలు కనపడతాయి. నీ ఇంట్లో ప్రార్థన ఉన్నదా? నీ ప్రార్థన ఎలాగున్నది? ఏమై ఉన్నది ప్రార్థన? దావీదు ప్రార్థన మనల్ని ప్రశ్నార్థకంగా అడుగుతా ఉంది. దేవా నీ మార్గము నాకు బోధించుము. ఎందుకు నీ మార్గము కావాలంటే దానిలో నేను సత్యముగా నడుచుకుంటాను. నేను సత్యముగా నీవు చూపిన మార్గములో నేను నడిచినప్పుడు ఆ మార్గము నన్ను ఎత్తైన కొండల మీదకి తీసుకెళ్తుంది. ఆ మార్గములో నేను ప్రయాణం చేస్తే సురక్షితముగా ఉంటుంది. ఆ మార్గములో నేను ప్రయాణం చేసినప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఆ మార్గములో నేను ప్రయాణం చేస్తే పరలోక రాజ్యానికి చేరుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థనలో ఆయన మార్గమును బోధించమని అడగాలి. ఇలాగ అడిగిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మోషే. మోషేకి దేవుడు తన మార్గములను చూపించాడు. హల్లెలూయా చెప్పండి. మీరు ఈ రోజు నుండి ప్రార్థనలో ఏం అడగాలి? మీరు దేవునితో మాట్లాడినప్పుడు దేవా నీ మార్గములు నాకు బోధించు. పిల్ల ఎదుగుతుంది అనుకోండి, ప్రభువా బిడ్డ విషయంలో నీ మార్గము నాకు చూపించు. ప్రభువా కుమారుడి విషయంలో, లేకపోతే మా కంపెనీ విషయంలో, లేకపోతే మా యొక్క పొలము విషయంలో, మా ఉద్యోగం విషయంలో, నా ఆత్మీయ విషయంలో నీ మార్గము నాకు చూపించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మార్గము తెలియకపోతే చాలా కష్టాలు అయిపోతాయి. ఇవన్నీ తప్పుతాయేమో కానీ ఆయన నీకు చూపించు మార్గము, నీ కుటుంబము తరతరాలు దేవునిలో నిలబడేలాగా ఉంటుంది. హల్లెలూయా. మీకు ఏ మార్గము కావాలి? ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రార్థనలో నాకు నీ మార్గమును బోధించు బాబు అని అడగాలి. రెండో పాయింట్ నోట్ చేసుకోండి. అలాగే ఎందుకు అడిగాడు అంటే దావీదు తను స్వచ్ఛందంగా దేవుని చిత్తమును స్వతంత్రముగా దేవుని చిత్తానికి లోబడి బ్రతకటానికి తను సిద్ధపడ్డాడు. ఎలా సిద్ధపడ్డాడు? నువ్వు నాకు మార్గము చూపించు, ఇక నా సొంత ఆలోచన నా ప్రణాళికలో నేను నడవను, ఇంకా నీవు నాకు చూపిస్తే ఇక మీదట నేను స్వతంత్రునిగా నీ స్వచిత్తమును నేను నెరవేరుస్తాను, నీ చిత్తమునకు లోబడి నడుస్తాను. అలా మార్గములో నేను నడవటం కొంచెం కష్టమైనా కానీ నడుస్తా. దేవుడు ఏమన్నాడు? నా మార్గము ఇరుకైనది. ఏమన్నాడు? నా మార్గము ఇరుకైనది, సాతానుడు మార్గము విశాలమైనది. ఇరుకు మార్గములో ప్రవేశించటం కొంచెం కష్టముగానే ఉంటుంది. హల్లెలూయా. యేసుప్రభువు ఒక మాట చెప్పారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కష్టం అన్నాడు. సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమైనా అవుతుందేమో కానీ ఏమండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అన్నాడు. సూది బెజ్జం అంటే నేను మొన్న ఇల్లు చూశాను, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. బెత్లెహేంలో యేసు ప్రభు వారు జన్మస్థలంలో ఆయన జన్మించిన ఆ ప్లేస్లోకి వెళ్ళటానికి ఆ చర్చ్ ఉంది. ఆ చర్చికి ముందు ఒక చిన్న ద్వారం ఉంటుంది, ఇలాగా సూది బెజ్జం అంటారు దాన్ని. ఆ ద్వారము ఒంగుని వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్ళాలి? ఈ సూది బెజ్జం అనే ద్వారము రాజుల నాటి నుండి ఉంది. ఎవరైనా ఎంత మహారాజైనా దేశ విదేశాల నుండి వచ్చినా డైరెక్ట్గా వచ్చి రాజానికి వందనాలు అంటానికి లేదు. ఎంత ఎటువంటి వాడైనా తల వంచి ఏం చేసి తల వంచినట్టు అనమాట, అది గౌరవించినట్టు. అది బెత్లెహేంలో ఉంటుంది. అందరూ కూడా తల వంచి బాగా వంగుంటేనే కానీ అందులోకి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరు కూడా అందులో తల వంచి వెళ్తారు గౌరవాన్ని. ఈ మార్గము, దేవుని మార్గము ఎలా ఉంటుందంటే కొంచెం అంత స్పేషియస్గా ఉన్నట్టు కనపడదు. అన్నీ కూడా పత్యాలు పెడతాడు ఈయన, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దావీదు ఏమన్నాడంటే, లోక సంబంధమైనటువంటి నటనలు ఇవన్నీ కాదు, నీ మార్గము నాకు బోధిస్తే నేను సత్యముగా జీవిస్తాను. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆయన స్వతంత్రముగా నిన్ను పరిపూర్ణమైన నీ చిత్తమును నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉంటాను. నీ మార్గము నాకు ఎప్పుడైతే చూపిస్తావో ఆ మార్గములో నేను ఇలా బ్రతుకుతా. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో స్వేచ్ఛతో కూడినటువంటి ప్రార్థన జీవితము కలిగి ఉంటానన్నాడు. అందరూ కూడా ఎక్కడున్నా చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని లోబడండి. నీ ప్రార్థన స్తుతి ప్రార్థనలాగా ఉందా, స్తుతి ప్రార్థనగా ఉందా? నీ ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉందా, నీకు అనుకూలముగా ఉందా? అందరూ తుక్కుడు పురాణం అంతా ప్రార్థనలో పెట్టి మొత్తం గ్యాస్ పెట్టేస్తారు దానికి. ఆ గ్యాస్కి నీకు బొగ్గులో పొంగిపోతాయి, గుండె పొంగిపోతుంది. లేచినప్పటికి ఎంత ప్రార్థన చేసుకున్నానో ఏమనిపిస్తుంది? ఇలా తుడుచుకుంటూ ప్రార్థనలోనే ఉంటున్నాను ఎంతసేపు నేను. మా ఐదారు ప్రార్థన, ఏం ప్రార్థన ఇది బోడి. ఇలాంటి ప్రార్థన లేకపోతే దేవునిని అడుగుతున్నావా, నీ మార్గం నాకు చూపించని, అది కావాలి ఇది కావాలని అడగటమే కానీ ప్రభువా నీ మార్గము సత్య మార్గము నాకు బోధించు. హల్లెలూయా. ప్రతిదినము దావీదులో ఉన్న గొప్ప మర్మము ఆయనను అడగటం. మీరు ఎవరిని అడగాలి? గట్టిగా చెప్పండి, ఎవరిని అడగాలి? మీకు ఏది కావాలని ఎవరిని అడగాలి? గట్టిగా చెప్పరే. నేను మా నాన్నగారిని అడిగేవాడు. మా నాన్నగారు నాకు 10 పైసలు ఇచ్చేవారు.
తర్వాత పావలా ఇచ్చేవారు, తర్వాత రూపాయి ఇచ్చారు. సరిపోయేది కాదు. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. బైబిల్ ట్రైనింగ్ వెళ్తే లెక్కగా నాకు 300 రూపాయలు ఇచ్చేవారు నెలకి. నాన్న 300 ఏం సరిపోతాయండి అన్నాను. అదే బాబా, నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు 30 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడిని. 1979లో నేను 30 రూపాయలు, రోజు రూపాయి ఖర్చు నాకు. ఇప్పుడు రోజులు మారినాయి, ఖర్చులు మారినాయి కనుక నీకు ఇప్పుడు నెలకి 300 అంతే. సరిపోతాయనంటే అప్పుడు అనేవారు, నువ్వు ఆయన అడుగు. ఎవరిని చెప్పరే మీరు అందరూ? జన్మనిచ్చిన నేను నా లిమిట్ ఇంతే, ఆయన లిమిట్ వేరుగా ఉంటుంది, నువ్వు ఆయన్ని అడుగనేవాడు. అంటే ఒకరోజు చెప్పాడు, దేవుడు నాకు ఇచ్చిన మార్గములో నేను బ్రతుకుతున్నాను, మీరు ఈ మార్గములోనే నడవాలి అంతే. ఇది ఇరుకైన దారి, ఎలా పడితే అలా వేషాలు వేయటానికి ఉండదు. ఎస్, ఇది ఎలాంటి దారి అన్నది చెప్పాలి అందరూనే. మీరు మీ పిల్లలకి చెప్పాలి, మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇరుగ్గానే ఉంటుంది కానీ, ఇప్పుడు కొంచెం టైట్గా ఉన్నట్టు ఉంటుంది కానీ, కొంచెం ముందుకెళ్ళే కొలది నీ జీవితంలో గొప్ప విశాలత దేవుడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తొదకు మహావృద్ధిని కలగజేస్తాడు. ఫస్ట్ యోహాను సువార్త చూడండి, 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల. చూడండి, దావీదు ప్రార్థనలో నాకు నీ మార్గము బోధించు అన్నాడు. రెండవ పాయింట్ ఏం చేస్తున్నాడంటే, నీ చిత్తానుసారంగా నేను వెళ్ళాలని అడుగుతున్నాడు కదా. అందులో యోహాను సువార్త 7:17లో ఎంత అద్భుతమైన మాట. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా. ఆ బోధ వలన దేవుని వలన కలిగినదో లేక. చూడండి, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. హల్లెలూయా. మీరు బాగా గమనించండి, ప్రార్థనలో అందరూ కూడా పిహెచ్డీలు చేసేసారు అందరూ. నాకు తెలుసండి, ఏమనుకుంటాం, నాకు తెలుసు ఇది తప్పు, ఎస్ ఇది తప్పు, ఇది తప్పు కాదు, ఇది అది కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నీవు బోధించేసుకుంటూ నీకు నీవు నడుచుకుంటూ దేవుని చిత్తంలో నడవటువంటి కష్టం అవుతుంది. ఎంత అద్భుతమైన మాట చెప్పండి. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున, ఆయన చిత్తం, దేవుని చిత్తం చొప్పున నడవాలనుకున్నవాడు దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతకాలి. నీకు నీవు సొంతముగా టీచింగ్లోకి వెళ్ళిపోవద్దు. హల్లెలూయా చెప్పరే, గట్టి హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. నీ దృష్టి, నీ గోల్, నీ విజన్ దైవ చిత్తానికి లోబడినట్లే ఉండాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మనము దేనికి దాసులుగా ఉండాలి చెప్పాలి, మీరందరూ గట్టిగా చెప్పాలి. ఒకడు సిరికి దేవునికి దాసుడిగా ఉండలేడు. చాలామందికి లాజిక్ అర్థం కాదు. దేవునికి దాసుడిగా ఉంటే సిరి అంతటి మీదకి అధిపతి నువ్వే అవుతావు. హల్లెలూయా. సిరికి దాసుడిగా ఉంటే ఎప్పటికీ నువ్వు దాని మీద యజమానుడు కాలేవు, ఎందుకంటే దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఎవరు కావాలి చెప్పండి? దేవునికి దాసుడుగా ఉంటే సిరి సంపదలన్నిటికీ నీవు యజమానుడిగా ఉంటావు. అందరూ లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుని ద్వారా ఈరోజు మాకు ఎంతో చక్కని బోధ మీరు బోధించారు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ మార్గము నాకు బోధించు. నీ మార్గములో నేను నడవాలనుకుంటున్నాను. నీ మార్గము కాకుండా నేను ఎంత నడిచినా, రాత్రంతా శ్రమపడినా ఒక్క చేప పడలేదు. నీవు బోధించిన తర్వాత పేతురు తన సత్యమును జీవించటానికి నీ మార్గమునకు లోబడిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తగలిగితే పైకెత్తి, నాకు ప్రార్థన నేర్పు బాబు, నీ దైవ సన్నిధి నాకు కావాలి, నాకు నీ మార్గము బోధించు. ప్రతి దినము నీ ఆత్మీయ మార్గములో నేను బ్రతకాలి, నీ ఆత్మీయ మార్గములో నేను కొనసాగాలి. అందరూ నమస్కరించండి.
దేవునితో సహవాసము ఇష్టముతో చేయండి, బాధ్యతతో చేయండి. నిశ్చయముగా ఆయన చిత్తము నెరవేర్చడానికి నీవు సంసిద్ధుడుగా, నా ఆలోచన, నా బోధ నేను చేసుకుని బ్రతుకుతున్నాను అలా కాదు, నేను నీ బోధకు తగ్గట్టుగా జీవిస్తాను, నీ బోధకు అనుకూలముగా నేను బ్రతుకుతాను బాబు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, తాకట్టులో ఉన్న వస్తువులు, వాహనాలు, భూమి కాగితాలు ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, వారికి విడుదల దయచేయండి, ఐశ్వర్యవంతులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి, ఆత్మాభిషేకంలో నీ రాజ్య వారసులుగా స్థిరపరచబడటానికి కృప దయచేయండి, ఆత్మ సంబంధమైన నడవడిక దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.